టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎంపీ జయప్రద. శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. మంతరిలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకుల సమావేశం. కరీంనగర్ లో టైటానిక్ ఎగ్జిబిషన్ ప్రారంభం. కోట్పల్లిలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు. మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్న జిల్లా ఎస్పీ. దౌలతాబాద్ లో ఆకస్మికంగా తనిఖీలు. మాధవం సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల ఆందోళన. తనకు న్యాయం చేయాలని కన్నా ధనలక్ష్మి ఆవేదన. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన మాజీ ఎంపీ జయప్రద రాహుకేతు పూజను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో జయప్రద మాజీ ఎంపీ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి, అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అభిషేకం, అంతర ఆలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. సదరు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి బీకే వెంకటేశులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గుర్రపు శెట్టి, పగడాల మురళి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం, ఏఆర్ఓ రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని సందర్శించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకురాలు ఎమ్మెల్యే బొజ్జల సతీమణి రిషితారెడ్డి మరియు ఆలయ అధికారులు కలిసి సాంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దివ్య దర్శనాన్ని దగ్గరుండి చేయించారు. దర్శన అనంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సతీమణి రిషితారెడ్డి వారికి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేయగా రిషితారెడ్డి శేష వస్త్రాలను వారికి బహుకరించారు. ఆ సర్వేశ్వరుని కరుణా కటాక్షాలు వారి కుటుంబంపై మరియు మన రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. మందనిలో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మంతని పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరం మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, మంతని పట్టణ అధ్యక్షులు సంతోష్, మిగతా నాయకులు అందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 36 గ్రామాలలో ఇంకా 30 గ్రామాలలో రైతుల వడ్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదని, కనీసం కాంటా కూడా పెట్టలేదన్నారు. 1 క్వింటా ధాన్యానికి 3 కిలోల తరుగు తీస్తూ రైతుల యొక్క పొట్ట కొడుతున్నారని, కాబట్టి ఈ విషయాలను ప్రజలకు తెలిపేందుకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఋతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందని, రైతులు నష్టపోతారని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి లారీలలో ధాన్యం ఎక్కించి రైస్ మిల్లులకు తరలించారన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీసం బస్తాలు, కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. గోసా బీజేపీ బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. వికారాబాద్ నుండి వెళ్ళి ఎల్లుండి మన భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి కాటారంలో ఒక సెంటర్ను వీయడం జరుగుతుంది. అలాగే కాటారం నుంచి మంతినికి వచ్చి మంతిలో భోజనం చేసి ఎమ్మెల్యే బృందాలను భోజనం చేసి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ యార్డును సందర్శించి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి, వడ్లు, అలాగే మొక్కజొన్న బాగా కాంటలు అయితే లేవు, ఇబ్బందులు అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న బీజేపీ బృందానికి మేము ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో స్వాగతం పలుకుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పెద్దపల్లి జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 3 రామగుండం తీసుకుంటే తక్కువ 2 మండలాలు ఉన్నది, అంతర్గాం, పాలకుర్తి. ఇక్కడ 10 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి పరిమళం అక్కడ కాటారం 5 మండలాలు ఉంటే, ఇక్కడ మంత్రి సైడ్ 5 మండలాలు ఉంటే, పెద్దపల్లిలో 6 మండలాలు ఉంటే, కనీసానికి ఈ జిల్లా మంత్రిగా ఉండి శ్రీధరబాబు వ్యవసాయ మార్కెట్లను సందర్శించకుండా, వ్యవసాయ మార్కెట్లను వడ్లు కొనుగోలు కేంద్రాలను చూడకుండా ఇవాళ తూకం వేస్తూ ఉన్నారు. రైతుల బాధలు అన్నది 15 రోజుల నుంచి కల్లాల వడ్లు ఉంటే సోయలేని మంత్రి, ఇవాళ సోయలేని ప్రభుత్వము ఇవాళ ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మేము శ్రీధరబాబును ఇలా మంత్రి నుంచి కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి, నువ్వు తెలంగాణ మంత్రిగా ఉండి ఈ ఓన్లీ పెద్దపల్లి జిల్లాల కాన్స్టిట్యున్సీలో ఇవాళ మంత్రిలో నువ్వు వడ్లు కొనుగోలని ఎందుకు అవుతానని అడుగుతా ఉన్నా. ఇవాళ బస్తా బియ్యం ఇలా బస్తా 40 కిలో ఉంటే 40 కిలో 600 గ్రాములు మీరు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మంత్రిలో 43 కిలోలు పెడతా ఉన్నారు, ఒక బస్తా 43 కిలోలు పెడతా ఉన్నారు. అంటే క్వింటల్కు దాదాపుగా 6-7 కిలోల రూపాయలు, 7 కిలోలు రైతు లాస్ అవుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి వడ్ల కళ్ళానికి పోతే మార్కెట్కి పోతే వడ్లు జోకితే 35 కిలోలు 30 కిలో బస్తా వజన్ తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే 40 ఏనుగులు పోసిన వడ్లు తగ్గుతూ ఉన్నది. ఈ జిల్లాలో మేము అడుగుతాం, కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, శ్రీధరబాబుని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, గ్రేడ్ 1 ఏ ఉన్న వడ్లను తీసుకొచ్చి కామన్ కింద మీరు ఎందుకు అమ్ముతున్నారని చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి సోయి లేదా, మంత్రికి సోయి లేదా అని అడుగుతా ఉన్నా. శ్రీధరబాబును మంత్రికి ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు అసలు నువ్వు బ్రాహ్మణుగా ఉన్నావు కదా, నీకు ఏ గ్రేడింగ్ తెలుసా అని అడుగుతున్నా. ఏ వడ్లు ఏ గ్రేడు, బి గ్రేడ్ అని తెలుసా అని అడుగుతున్నా. బీపీటీ అంటే ఏంటిది, 1010 ఏంది, 64 ఏంది, ఎన్ఆర్ఐ అంటే నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు ఈ రైతుల పక్షాన నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఇవాళ ఎందుకు వాటిలను లిఫ్ట్ చేయలేకపోతున్నావు? ఇలా 6 కిలో తరుగును ఎందుకు చేస్తున్నావు? రైస్ మిల్లను మేము కాపాడడానికి చేస్తున్నాం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మంత్రి గారికి చెప్తా ఉన్నాం, ఎల్లుండి నాడు ఈ ప్రోగ్రాం ఉన్నది. ఎల్లుండి వరకు కనుక మీరు కనుక కాల్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడం సిద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పేసి ఇవాళ రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర వినమి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు గన్ని బ్యాగు లేక, ఇవాళ సుతిలు లేక, ఇవాళ లేకపోతే బ్యాగులు లేక, ఇవాళ దబ్రాలు లేక, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది. దీన్ని రైతులు గమనించవలసిన అవసరం. అమాలి పేరుతో మీరు
మా బీజేపీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దీన్ని శ్రీధర్ బాబు గారు దీన్ని దృష్టి పెట్టి మేము అడుగుతూ ఉన్నాం. అరే గింతగానం జరుగుతూ ఉంటే ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమున్నా ప్రతిపక్షాల మీద నువ్వు విరిసిపోవడం తప్ప ఈ పెద్దపల్లి జిల్లాలో నువ్వు చేసిన అభివృద్ధి మంత్రిలో ఏమన్నదని అడుగుతూ ఉన్నా. ఎందుకు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నావా, వివరణ లేకుండా చేస్తున్నావా? నేనేమంటున్నా, రైతులకు 6 కిలోలు కట్ చేసుకుంటారు మిల్లర్లు. నువ్వు లెక్క పెట్టండి, ఒక లారీకి ఏ గ్రేడు ఇలా బి గ్రేడ్ తీసుకుంటే కామన్ కింద తీసుకుంటే ఒక లారీకి ఇలా 6-7 వేల రూపాయలు రైతు లాస్ అవుతున్నాడు. మరి లాస్ అయితే నీ కళ్ళకు అవపడతలేదా? దీన్ని గమనించాల్సిన అవసరం. అందరికీ ట్రక్ ఉన్నది. అలా ఐపీకే కొనుగోలు కేంద్రాలు కానీ మార్కెట్లో కానీ ఏదైతే కొనుగోలు అయిపోయాక కాంట అయిపోయాక వాళ్ళ ట్రక్ సీట్ ఇవ్వాలి. ట్రక్ సీట్లో ఏమని ఇస్తారు, 40 కిలో 600 గ్రాములు గిన్ని కింటాలని ఇవ్వాలి. వెళ్ళిపోయాక వాళ్ళు ఆ వడ్లు తరిగైనా, వడ్లు ఖరాబు నానిపోయినా, వడ్లు తడిచినా, బ్యాగులు ఎక్కడ పోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా డబ్బులు మొత్తానికి డబ్బులు రావట్లేదు. డబ్బులు లేట్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులకు లేట్ చేస్తూ ఉన్నారు, వడ్లకు లేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కౌలు రైతు ఉంటాడు. కౌలు రైతులు పాస్బుక్ ఇప్పుడు ఆడు ఏంటంటే వ్యవసాయం చేసే కౌలు తీసుకుంటాడు. ఆ కౌలు రైతుకు అకౌంట్లో డబ్బులు పడతలేవు. పట్టదారు అకౌంట్లో డబ్బులు పడక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మీ కౌలు రైతులకు డబ్బులు వాళ్ళ అకౌంట్ నేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ అనేది జరుగుతున్నాయి. కరీంనగర్ నందు టైటానిక్ ఎగ్జిబిషన్ ను నూతనంగా ప్రారంభించారు. దీంతో ప్రజలు తరలి వెళ్తున్నారు. కరీంనగర్ నందు పద్మానగర్ లో కరీంనగర్ డైరీ పక్కన టైటానిక్ ఎగ్జిబిషన్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ నందు టైటానిక్ షిప్ చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ షిప్ నందు పిల్లలు, పెద్దలు అందరూ సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరియు ఈ ఎగ్జిబిషన్ నందు కాస్మెటిక్స్, కిచెన్ తో పాటు ఫుడ్ ఐటమ్స్, వెరైటీస్, అన్ని రకాల ఐటమ్స్, గ్లాసరీస్, చిన్నపిల్లలకు వాటర్ బోటింగ్ గేమ్స్, బైక్ రైడింగ్, కార్ రైడింగ్ మొదలైనవి వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్ కు భారీ స్పందన లభిస్తోంది. అందరికీ అందుబాటులో తక్కువ ధరల్లో పిల్లలకు సమ్మర్ లో ఒక మంచి వాతావరణంను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. నమస్తే అండి, మనం ఈరోజు కరీంనగర్లోని పద్మానగర్ ఏరియా నందు ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది టైటానిక్ అని మనం సినిమాలో చూసాం, టైటానిక్ సినిమాతోటి. సో అలాంటి టైటానిక్ షిప్ని ఇక్కడ నిజంగా ఉన్నట్టుగా మనకు చూపించడానికి ఒక ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్ నందు చాలా ఉన్నాయి. సో ఎలా ఉంది లోపలికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రైజ్ ఓకే, ఓకే, బాగుంది. ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురు వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము. ఎట్లున్నది, ఎట్లా సంబంధించి లేడీస్ సంబంధించి ఐటమ్స్ ఉన్నాయా? అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, మేకప్ ఐటమ్స్. చాలా ఉన్నాయి. पर लेकिन मैं ना बम्बई से करीमनगर इसके लिए आया हूँ क्योंकि है ना यहाँ पे है ना ये एग्जीबिशन बहुत अच्छा है, इसके लिए मैं आया हूँ. और है ना वैसे इसके गेम्स बहुत सारे और मेरे को बहुत पसंद आए. और है ना जो टाइटैनिक है ना वीडियोस में दिखाते हैं ना वो असली का है ना, वो हम अपने सामने आ रहा है. इसके लिए ये टाइटैनिक तो मेरे को अच्छा लगा. बाकी है ना तुम लोग भी आना. నా పేరు ఆద్య. నేను కొండపల్లికల్ నుంచి వచ్చిన. ఎగ్జిబిషన్కి వచ్చినాం. అందులో నాకు ఏరోప్లేన్ తిరగడం అంటే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. సోమవారం సాయంత్రం సుమారుగా 6:30 గంటల ప్రాంతంలో కోంపల్లి శ్రీనివాస కాలనీలో ఒక వ్యక్తి షాపులో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించి షాపులోకి వెళ్లి ఆమెపై దాడి చేసి బంగారు చైను అపహరించేందుకు ప్రయత్నించి విఫలం చెందిన ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోంపల్లి శ్రీనివాస కాలనీలో ఉన్న బిఆర్ ఫ్రెష్ ఎక్స్టాక్స్ గానుగ నూనె షాప్ ఓనర్ మల్లేశ్వరి 40 సంవత్సరాలు.
మహిళ షాపులో ఒంటరిగా కూర్చొని ఉండగా నరసింహ అనే యువకుడు షాపులో వస్తువులు కొనే నెపంతో ఆమెతో మాటలు కలుపుతూ అకస్మాత్తుగా ఆమెపై షాపులో నిల్వ చేసి ఉన్న నూనె ప్లాస్టిక్ బాటిళ్లను ఆమెపై విసురుతూ మెరుపుదాడి చేసి ఆమెపై తీవ్రంగా పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అతన్ని నిలువరించలేక మహిళ కింద పడిపోయింది. అనంతరం దుండగుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించాడు. ఈ క్రమంలో సదరు మహిళ మెడ కోసుకొని తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో ఆమె కేకలు విన్న స్థానికులు, ఇరుగు పొరుగు వారు అప్రమత్తం అవడంతో అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు వివరాలు సేకరించుకొని కేసు నమోదు చేసి దుండగుడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫోన్ మారతావా సైన్ తెంగుచ్చి లంచ్ నువ్వు నీ ఫోన్ ఎక్కడ పెట్టినా నీ ఫోన్ చెప్పు నీ ఫోన్ ఏది వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు శంకుస్థాపన చేసిన మునుగోడు ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ భవనాలకు శంకుస్థాపన చేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అనంతరం మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రహారీ గోడ నిర్మించే స్థల పరిశీలనతో పాటు కస్తూర్బా కళాశాల భవనాన్ని, కస్తూర్బా పాఠశాలలో వంటగదిని, డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్స్ ను పరిశీలించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలిపారు. ఇప్పుడు ఉన్న టాయిలెట్స్, స్నానపు గదులతో పాటు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉండాలని, వంటగది పక్కనే వంట సామాను స్టోర్ చేసే గది, దాని పక్కనే డైనింగ్ హాల్ ఉండే విధంగా మార్పులు చేపట్టాలని తెలియజేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితా రూపొందించాలని వ్యక్తిగత సిబ్బందికి ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు నల్గొండ జిల్లా డీఈఓ భిక్షపతి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కస్తూర్బా పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది స్టోర్ రూమ్ లోపల కూరగాయలు కిచెన్ షెడ్ ఈడ ఉంది సార్. కిచెన్ షెడ్ నేను చాలా సార్లు ఇదొక్కటి ఇబ్బంది ఉంది సార్. కిచెన్ షెడ్ ఉంటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రయాణికులకు సూచించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. రోడ్డు ప్రమాద ఘటనలు బాధాకరమన్నారు. మోతే పోలీస్ స్టేషన్ రాఘవాపురం స్టేజ్ వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలకు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై నివేదిక తయారు చేసి అందించాలన్నారు. రోడ్డు నిర్మాణ లోపాలు, పొదలు, అడ్డంకులు ఏమన్నా ఉంటే నివేదికలో సూచించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,
కారులో ప్రయాణించేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించవచ్చని తెలియజేశారు. పోలీస్ శాఖ అనునిత్యం రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రమాదాల నివారణ కోసమే ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మోతే పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, వేగవంతమైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. రహదారులపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ నందు రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఫిర్యాదులు పెండింగ్ ఉంచకుండా దర్యాప్తు చేసి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారన్న అనుమానంతో ఏడీఏ డివిజన్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. దౌలతాబాద్ మండలంలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్న అనుమానంతో ఏడీఏ డివిజన్ అధికారి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా దౌలతాబాద్ లో గల ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. మరియు ఎరువులను ఖరీఫ్ సీజన్ కు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయా, ప్రజలు ఎవరు కూడా తొందరపడి అధిక ధరలకు తీసుకోకూడదని సూచించారు. ఎరువులు అధిక రేటుకు విక్రయించినట్లయితే మా దృష్టికి తీసుకువస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ తనిఖీలలో ఏఈఓ రంజిత్ మరియు ఏఈఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ ఆగ్రో ఫెర్టిలైజర్ సీడ్ అండ్ పెస్టిసైడ్ కంపెనీ, జ్యోతి ఫెర్టిలైజర్స్, విఘ్నేశ్వర ఫెర్టిలైజర్స్ వానాకాలం సీజన్ ముందస్తుగా తనిఖీ చేయడం జరిగింది. రైతులు నాణ్యమైన సీడ్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు కూడా సీడ్ తీసుకున్నామంటే సీడ్కి సంబంధించిన బిల్లు డీలర్ ద్వారా తీసుకోవాలి. డీలర్లు కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా బిల్లు ఇవ్వాలి. బిల్లులో బ్యాచ్ నెంబర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ అన్నీ కూడా ఇవ్వాలి. పంట కాలం అయిపోయేంత వరకు కూడా ప్రతి రైతు ఆ బిల్లుని భద్రపరచుకోవాలి. అదేవిధంగా ఫెర్టిలైజర్ విషయానికి వచ్చినట్లయితే ఫెర్టిలైజర్ అనేది వానాకాలం సీజన్కి సఫిషియెంట్ క్వాంటిటీ అన్ని అవుట్లెట్లో ఉంటుంది. ఎవరు కూడా రైతులు కాంప్లెక్స్ కానీ దుక్కుమంది కానీ దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో స్టాక్ తీసుకుపోతారు. అట్లా మీకు ఎంత అవసరమో ఈ సీజన్కి అదే తీసుకోండి, కానీ మొత్తం సీజన్ మొత్తం ఇప్పుడే నాకు 10 బస్తాలు కావాలి, 20 బస్తాలు కావాలని ఎక్కడ కూడా డీలర్ని డిమాండ్ చేయకుండా మీకు ఎంత అవసరం ఉంటే అంతే తీసుకెళ్ళండి. వ్యవసాయ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఇటు రైతులకు కానీ డీలర్లకు కానీ యూరియా వాడకం అనేది తగ్గించాలి, ఎరువుల వాడకం తగ్గించాలి. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి, అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకోటి డీలర్లకు ఏంటంటే డీలర్లు ఈ కాంప్లెక్స్ రేటుకి ఎక్కువ రేటు పెరిగిన రేటు అయితే పెరిగిన రేటు ప్రకారం ఇవ్వండి. పాత స్టాక్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పాత రేటు ప్రకారమే ఇవ్వండి. ఎవరైనా ఎక్కువ రేటుకి అమ్మినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన గ్రోమోర్ సెంటర్లో రైతులకు వేరే ప్రోడక్ట్, ఇది కాంప్లెక్స్ తీసుకుంటే వేరే ప్రోడక్ట్ అంటగట్టడమని అక్కడ ఉన్న రైతులు చెప్పగా వాళ్ళకు మేము స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది. మిగతా కూడా జ్యోతి ఫెర్టిలైజర్లో కూడా అక్కడ డిఏపి ఉన్నది. ఆ డిఏపి 1350 రూపాయలు పాత రేటు, దాని ప్రకారమే రైతులు తీసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆయనకు కూడా స్టాప్ సేల్స్ ఇచ్చినాం. మా వ్యవసాయ అధికారులు దగ్గరుండి ఆ డిఏపి మానిటరింగ్ చేస్తారు, సూపర్విజన్ చేస్తారు. కావున రైతు సోదరులందరూ కూడా మీకు కావాల్సిన ఎరువులు ఏ సమయానికి ఎంత అవసరమో అదే తీసుకోండి, కానీ ఎక్కువ మొత్తంలో తీసి స్టాక్ పెట్టుకోవద్దని మనం చేసింది. ములకలపల్లి మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ములకాలపల్లి మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా జీతాలు పెంపు జరగడం లేదని, వీక్లీ ఆఫ్ ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
బాలాజీనగర్ లో తనకు న్యాయం చేయాలని కమ్మ ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా కర్నూలు బాలాజీనగర్ లో తనకు న్యాయం చేయాలని కమ్మ ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. ఆదోనికి చెందిన కమ్మ ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన భర్తతో ఓ ఫ్యాక్టరీ పెట్టించారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కర్నూలు బాలాజీనగర్ కు చెందిన రిజ్వాన్ తో కలిసి ఫ్యాక్టరీ అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేశామని ధనలక్ష్మి తెలియజేశారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం మొదట 14 లక్షల రూపాయలు ఇచ్చానని మరియు 2,50,00,000 రూపాయలు లోన్ పెట్టానని, ఆ డబ్బు కూడా రిజ్వాన్ కు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ధనలక్ష్మి తెలియజేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే అసభ్యంగా ప్రవర్తించారని ధనలక్ష్మి ఆరోపించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ సీజ్ చేశారని, ఫ్యాక్టరీలోనే తన ఇల్లు కూడా ఉందని, నేను ఎక్కడ ఉండాలని కర్నూలు బాలాజీనగర్ లోని రిజ్వాన్ ఇంటి ముందు ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాలాజీనగర్ తాలూకా పోలీసులు వచ్చి ఇరువురిని ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కు రావాలని తెలియజేశారు. కమ్మ ధనలక్ష్మి, నేను స్కూల్ అసిస్టెంట్. మా ఆయనతో ఫ్యాక్టరీ పెట్టించాను. నేను ఆ ఫ్యాక్టరీ పెట్టించే క్రమంలో నా పక్కన ఉన్న ఫ్యాక్టరీ హరి కాటన్ ఆవులేగాడు వచ్చి నాకు వీళ్ళు రిజ్వాన్ బాగా వర్క్ చేపిస్తాడని చెప్తే రిజ్వాన్ వచ్చి కలిస్తే 14 లక్షలు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేశాను ప్రాసెసింగ్ ఫీజు అని. తర్వాత లోన్ చేపించాడు. లోన్ చేపించి 2.5 కోట్ల లోన్ చేపించాడు. కొంచెం కాదు, 2.5 కోట్లు. దాంట్లో 2 కోట్ల కన్స్ట్రక్షన్ మిషనరీ వర్క్ కోసం 50 లక్షలు నా సిసి అకౌంట్ కోసం చేపించాడు. 2 కోట్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. నా 30% అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. మొత్తం 2,40,00,000 ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ వర్క్ లేదు, ఏమీ లేదు. డబ్బులు పోయి అడిగే పోతే వాడి గర్ల్ ఫ్రెండ్ గా నేను ఉండమన్నాడు. గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఎంత హింసించాడన్నా వాడు, ఎంత హింసించాడన్నా. అంటే ఒక్క లేడీగా బయటకు వెళ్ళకూడదా? ఒక్క లేడీగా నేను బయటికి రాకూడదా? చెప్పాను నేను. గర్ల్ ఫ్రెండ్ గా నాకు అలాంటివి ఏం చెప్పొద్దు. నా అమౌంట్ నాకేంటే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమన్నాడు. సరేనా, గర్ల్ ఫ్రెండ్ గా ఉంటా, నీకు నా అమౌంట్ ఇవ్వమన్నా. అయినా ఇవ్వలేదన్నా. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అన్నాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు. ఫ్యాక్టరీ డబ్బులన్నీ అయిపోయిందన్న తీసేసుకున్నాడు. పక్కన అప్పులైనాయన్న ఫ్యాక్టరీ సీజ్ చేసినారు. నా ఫ్యాక్టరీ ఇల్లు ఒకే దగ్గరే ఉన్నాయి. బయటకి వేసినాడు నన్ను. నేను ఎక్కడ ఉండాలన్నా, ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి. వీడు డబ్బులు ఇస్తే కట్టుకుంటానన్నా, కావాలంటే చూపిస్తానన్నా. నేను పంపించిన అమౌంట్ మొత్తం నేను చూపిస్తానన్నా, నేను చెప్తానన్నా. నేను కావాలంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు. అమౌంట్ ప్రతిదీ ట్రాన్సాక్షన్ హైకోర్టుకి పోతే డిలే చేస్తాడు తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడ బతకాలా? నా దగ్గర రిసార్ట్ పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం అని చెప్తున్నాడు. పిలిచి ఆ రిసార్ట్ ఫోటోలు చూపించాలి నాకు. నా దగ్గర 30,000 ప్రాసెసింగ్ ఫీజు కేటాయించుకున్నాడు. నేను చెప్తా, ప్రాసెసింగ్ ఫీజు చేయాలి అని. 30,000 తర్వాత చేయలేదు. నాకు ఇవ్వమన్నా. నేను మాట్లాడమల్లా, వాళ్ళు మాట్లాడాలా? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Plan9 టీవీ. భాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.